శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 8 తారీఖు నుంచి 14 తారీఖు వరకు తెలుసుకుందాం ఈ వారం రోజులు. అంతకంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కోసం కానీ, లేకపోతే కొంతమందికి చదువు విషయంలో కానీ, కొంతమంది ఫారిన్ వెళ్ళడం కోసం కానీ, ఇట్లా మీకు చాలామంది జాతకాల్లో కొన్ని ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పర్సనల్గా మీ అందరి యొక్క జాతకాలు చూసి నేను చెప్తానండి. అంతేకాకుండా నేను షూటింగ్స్లోనూ లేకపోతే బిజీగా ఉండడం వల్ల, ఫోన్లో బిజీగా ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోవద్దు. మీకు నా వాట్సాప్ నెంబర్లో ఇది ఉంది. మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలి మీకు నేను అడుగుతాను. అది మీరు చెప్తే ఖచ్చితంగా చెప్దామండి, అందులో డౌటే లేదు. నేనే చెప్తుంటాను. నాకు 34 సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇందులో. అది పక్క పెడితే అసలు మనం ఈ డిసెంబర్ నెలలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాసుల్లో ఉండే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. గురుడు వృషభ రాశిలోను, అంటే వక్రగతిలోను, చంద్రుడు కూడా 14వ తారీఖుని చంద్రుడు కూడా కలిసి ఉంటాడు వృషభ రాశిలో. అంతేకాకుండా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటాడు, కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే రవి బుధులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రుడి ప్రభావం ఎక్కువ అండి, మకర రాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. శని మీకు తెలియదు ఏముందండి, కుంభరాశిలో ఉంటాడు. పైగా రాహువు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటాడు. ఆ రాహుతోనే చంద్రుడు కూడా 10th and 11th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసి రాహు ఉంటాడు. సరే, ఈ గ్రహాల యొక్క ఏ హౌస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగానండి మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు వరకు కూడా తెలుసుకోబోతున్నాం మనం. ఇక డిసెంబర్లో యొక్క వారఫలాలు. వృశ్చిక రాశిలోనే, మీ రాశిలోనే రవి బుధులు ఉండడము మీకు ఆయన దశమాధిపతి అయ్యాడు. గురుదృష్టి కూడా ఉంది. అంటే మీరు ప్రతి పనిలోనూ సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది, అదృష్టం అనేది మీ చెంతే ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా అంతే. మీరు ఏ పని చేసినా దాన్ని విజయం సాధిస్తారు. నేమ్ అండ్ ఫేమ్ పెరిగి తీరుతుంది. యాక్చువల్గా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగుందండి. మీకు రావాల్సిన ధనము వచ్చి తీరుతుంది. గురు ప్రభావం బాగుంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. మీరు కష్టపడి సంపాదిస్తారు. వ్యాపారాల ద్వారా మీకు కష్టపడే భార్యాభర్తల యొక్క అనురాగం ద్వారా వాళ్ళ యొక్క మీ వ్యాపారమే ఎక్కువ, వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఉంటుంది. మీకు రావాల్సిన సొమ్ము వస్తుంది. మీ తోబుట్టువులు బాగుంటుందండి. యాక్చువల్గా శుక్రుడి ప్రభావం వల్ల మీ తోబుట్టువులు బాగుండము, కొత్త ఆలోచనలు ఉండము. సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు బాగా 3వ భావం ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4th భావంలో శని ఉన్నాడు కదా, మంచివాడు కాదు నిజంగానే. 4th భావంలో శని అర్ధాష్టమ శని అంటాం. సో అర్ధాష్టమ శని ఏమవుతుందంటే మీకు మర్చిపోతూ ఉండడము, జ్ఞాపశక్తి తగ్గిపోతూ ఉండడము, చదువులు వెనకబడిపోవడము, తల్లిగారికి కొద్దిగా మెడిసిన్స్ వాడడము, అమ్మగారికి ఇలా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ మీరు వ్యవసాయదారులకు నష్టం రావడానికి అవకాశాలు ఎక్కువ. భయపడాల్సిన అవసరం లేదండి. మీరు అలాగే పూజ చేసుకుంటున్నారు. మీకు గురుబలం బాగుంది, కుజుడు యొక్క బలం బాగుంది కాబట్టి శని యొక్క ప్రాబ్లమ్స్ చేయడానికి తక్కువ ముఖంగా ఉంటాయి. ఏదైనా ఆయన వల్ల వచ్చే దోషాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా పంచమ స్థానంలో చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి శుభఫలితాలు ఇస్తాడండి. 10వ తారీఖు 11వ తారీఖు చంద్రుడు కలుస్తున్నాడు. రాహు బలవంతుడు అయిపోతాడు. బలవంతుడు అవ్వడం వల్ల సంతానం విషయంలో చక్కగా మీకు వృద్ధి కలుగుతుంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు దేవుడు యొక్క ప్రభావం వలన, దైవ దర్శనాల వలన, దేవుడి యొక్క ప్రభావం వలన సత్సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమ స్థానంలో రాహు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి రాహు ప్రభావం ఉండాలి కాబట్టి సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా 7వ భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుడితో కలిసిన చంద్రుడు మీకు భాగ్యాధిపతి కూడా అయ్యాడు. అది ఖచ్చితంగా మీకు బాగుండడానికి ఎక్కువ అవకాశాలు. బాగుండడం ఏంటంటే మీ బిజినెస్లో బాగా డెవలప్ అవ్వడము, మీకు కొత్త వ్యాపారాభివృద్ధి కలగడము, వ్యాపారాల్లో విస్తరణ చేసుకోవడము, భాగస్వాములు చేర్చుకోవడము, మీ భార్యాభర్తల ద్వారా అనురాగము, అదృష్టం పెరగడము బాగుంది కదండి. పైగా గురుడు 7వ స్థానం ఉండడం వల్ల
మీకు వివాహ శుభకార్యాలు త్వరగా పెళ్ళిళ్ళు కుదరడము, మీ జాతకాలు రీతి చూసుకోండి, శుభకార్యాలు జరగడము, అలాగే శుభకార్యాలతో పాటు విశేషమైన సంపదలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాహ శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి. కుజుడు భాగ్యంలో ఉన్నాడు అంటే మీ రాశ్యాధిపతి 6వ ఇంటి వాడు భాగ్యంలో ఉన్నాడు, మంచిదే కదా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు త్వరగా అమ్ముడుపోవడము, తర్వాత అపార్ట్మెంట్స్ అంటారు కదా, అపార్ట్మెంట్స్ ద్వారా ధనం సంపాదించుకోవడము, ముఖ్యంగా భూములు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఇద్దరు కూడా మంచి ప్రతిభ ఉంటుంది. అంతేకాకుండా కుజుడు కారకత్వాలు ఉంటాయి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ అంటాం, వాళ్ళ బిజినెస్లు చాలా చాలా బాగుంటాయి అనడంలో సందేహం లేదండి. కానీ మీ ఉద్యోగంలో మాత్రం శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, పై బాసుల యొక్క చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడము, ఉద్యోగంలో భద్రత లేకపోవడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాక సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా ఆగిపోవడం జరుగుతుంది. ఏదైనా 11వ భావంలో కేతు ఒక్కడు చాలండి మీకు. ఎవరి యొక్క ప్రభావం ఉన్నా, ఎవరి ప్రభావం బాగున్నా బాగుపోయినా మీ కేతువు లాభంలో ఉండి బాగా మీ కంటికి రెప్పలా కాపాడుతాడు కేతువు, డౌటే లేదు. పైగా కేతువుకి గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా మీ అక్కయ్య గారు కానీ అన్నయ్య గారు అంటే వాళ్ళు బాగుంటుంది, సంతానయోగం కలుగుతుంది, భూములు, వాహనాలు, గృహాలు 11వ భావంలో నుండి కేతువు ఇచ్చి తీరుతాడు. పైగా మీరు టెంపుల్స్కి వెళ్ళారనుకోండి, ధనం ఖర్చు పెడుతుంటారు. దేనికంటే అన్నదానానికో వీడికి ఉంటాయి కదా, వస్త్రాలు ఇవ్వడం మొత్తానికి అలా ఖర్చు పెడుతుంటారు. అది పక్క పెడితే మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. బంధువులు అంటే మీకు ఇష్టపడతారు. వివాహ వేడుకలు, భార్య భర్తల యొక్క సంబంధం, అనురాగము చాలా చాలా బాగుండడానికి అవకాశం బాగుంది. పైగా లాభస్థానంలో కేతు మాట్లాడి కాదంటే బాలారిష్టం కలిగిస్తూ ఉంటాడు. లాభంలో కేతు చిన్నపిల్లల కారణం ఉంటే బాలారిష్టం పూజలు చేసుకొని సరిపోతుంది. సరే, ఈ విధంగా పక్క పెడదాం. ఏదేమైనా 11వ భావంలో కేతువు, 7వ భావంలో గురుడు ఎంత బాగున్నారండి మీ జాతకం. పైగా కుజుడు దశమంలో, ఈ ముగ్గురు బాగున్నారండి. శని ప్రభావం వలన మీకు దోషాలు తక్కువగా ఉంటాయి. అలా అని చెప్పి శని భగవాన్ని మనం అశ్రద్ధ చేయొద్దు. స్వామికి చేసే పూజలు చేసుకుంటూనే ఉందాం. మీకు అంటే ఆంజనేయ స్వామి పూజలు, స్వామికి ఓం సం శరవణ భవాయ నమః పూజలు చేసుకుంటే మంత్రం జపించడం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి కొలవడం వలన, విష్ణువు ఆరాధన చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటే సందేహం లేదు. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందామండి. అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. పూజించవలసిన దేవుడు ఏంటయ్యా అంటే అమ్మవారు అండి. ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి మకర రాశిలో కనకదుర్గ అంటే మీరు శుక్రుడు ఉండడం వలన శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అమ్మవారిని పూజించాలి. పైగా రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారు, లలిత అమ్మవారు, పార్వతీదేవి, ఇలాగ మీరు ఎవరి దేవుని పూజిస్తే ఎవరి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళు రెమెడీస్ చెప్తున్నారండి. పూజించడం వలన, అమ్మవారికి కుంకుమ పూజలు కానీ చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళకి కూడా సర్వ సౌభాగ్యాలు, సుఖాలు కలగడం కాకుండా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు అవ్వాల్సిన పెళ్ళిళ్ళ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం విషయంలో కానీ మెయిన్ కారకురాలు అమ్మవారు రాహువు. కాబట్టి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయడం వలన అంటే ఇంట్లోనే అమ్మవారికి పూజించడం వలన సర్వ సుఖాలు, సర్వ శుభాలు అన్ని రాశుల వాళ్ళకి కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ అందరికీ మంచి జరగాలని, జరుగుతుందని, ప్రతి రంగంలోనూ పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనపరుస్తారని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని, మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.